ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క పర్యాయం దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినము ప్రత్యేకంగా మనము పరలోక రాజ్యం గురించి ఆయన చెప్పిన ఉపమానాలు అవన్నీ కూడా మనం ధ్యానం చేసుకుందాం కొద్దిసేపు. దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని నడిపించాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల నాయన యేసయ్య, నీ ఘనమైన నామం ప్రభా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ యొక్క బైబిల్ గ్రంథం నుండి అనేక సత్యాలను మేము ధ్యానం చేస్తుండగా అయ్యా మీరే ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉండి ప్రతి ఒక్క వాక్యాన్ని మాకు తెలియపరిచి ప్రభా, బిడ్డలందరినీ యొక్క కనులను మీరు తెరువమని నాయన చెప్పబోయే నన్ను నీ సిలువ చాటు మరుగుపరిచి నువ్వే ప్రభా మిమ్మల్ని బయలుపరచుకోమని నజరేడైన యేసు అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము మనం ఆలోచన చేయాల్సింది, ప్రతి ఒక్క విషయము ఏదైతే యేసయ్య నూతన నిబంధనలు చెప్పబోతున్నాడో అవన్నీ కూడా ముందే ఆయన ఆత్మస్వరూపిగా ఆ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్లో రివీల్ చేస్తూ వస్తున్నాడు. యెహోవా దేవుడు కొన్నిసార్లు మాట్లాడుతూ వచ్చినాడు, మోషే ద్వారాను అనేక ప్రవర్తనల ద్వారా మాట్లాడుతూ వచ్చినారు. ఆ రీతిగానే ఇజ్రాయేల్ వాళ్ళకి రాజులు కావాలని అడిగారు అన్నమాట. దేవుణ్ణి ఎంతగానో దేవుడు వాళ్ళని నడిపించినప్పటికీ వాళ్ళు రాజు కావాలని కోరుకున్నారు. కాబట్టి నెబుకద్నెజర్ పరిపాలన చేస్తున్న ఆ కాలంలో ఆ బబిలోన్లో ఆయనకు ఒక కళ వచ్చిందనమాట. దానియేలు గ్రంథం నుంచి మనము ఆ పరలోక రాజ్య సత్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేస్తాం. అక్కడ మనం చూస్తే నెబుకద్నెజర్ అక్కడ ఉండేటప్పుడు పరిపాలన చేసిన దినములలో బబిలోన్కి పట్టబడిన దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరూ కూడా ఆ యొక్క చెరలో ఉంటున్నారన్నమాట, ఆ యొక్క బబిలోన్లో. అయితే వాళ్ళు ఎంతో జ్ఞానవంతులుగా పేరు పొంది ఆ స్థలములలో ఉంటున్నారన్నమాట. యవనస్తులు అనేక పరీక్షలను దాటుకొని వాళ్ళు ఆ స్థలంలో ఉంటున్నారు. ఈ సమయంలో ఆ యొక్క నెబుకద్నెజర్‌కు ఒక కల వస్తున్నది. అయితే ఆ కలను ఆయన మర్చిపోతున్నాడు. ఎర్లీ మార్నింగ్ ఆయన చాలా రెస్ట్‌లెస్ అయిపోయినాడు అన్నమాట. కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా పిలిచి ప్రతి ఒక్కరిని, జ్ఞానులను పిలుస్తున్నారు, జోష్యం చెప్పే వాళ్ళని పిలుస్తున్నారు, గారడి విద్యలు చెప్పే వాళ్ళని పిలుస్తున్నారు, ఇంకా చూడాలంటే శకునకాలను అందరినీ కూడా పిలుస్తున్నారు. ప్రతి ఒక్కరిని పిలిచి అయితే చెప్తున్నాడు అనమాట, నాకు వచ్చిన కళను మీరు చెప్పాలా, దాని యొక్క భావం కూడా మీరే చెప్పాలంటే, అయ్యా ఇది ఎలా సాధ్యము, దేవుళ్ళే తప్ప కళలను చెప్పలేరు. ఎందుకంటే మీరు హృదయంలో మీరు కనుక్కున్న కళను మేము ఏ రీతిగా చెప్పగలుగుతాం, మీరు కలర్ చెప్పండి మేము అర్థం చెప్తామని అందరూ చెప్తా ఉంటారనమాట. అయితే ఆయనకు కోపం రేగుతుంది. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే తప్పనిసరిగా ఒక ఆజ్ఞ పంపిస్తున్నాడనమాట. శాసనం వెళ్ళింది, జ్ఞానులందరినీ చంపివేసేయండి, ఎందుకంటే వాళ్ళు నా యొక్క కళలను చెప్పడం లేదు, దాని అర్థం చెప్పలేదంటే ఈ వార్త దానియేలుకు వినబడిందనమాట. ఆరోకనే అరియోకు అనే మనిషి అక్కడికి వెళ్ళి దానియేలుకు తెలిపాడు. ఏమైంది అని దానియేలు అడిగితే ఇది దీన్ని చెప్తాన్నాడు అనమాట. రాజుకు ఒక కళ వచ్చింది, ఆ కళను విపులంగా చెప్పేవారు లేరు అంటే ఈయన ఆలోచన చేస్తున్నాడు, నాకు 3 రోజులు టైం ఇవ్వండి, నేను నా దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ఆ యొక్క కళ భావం చెప్పగలుగుతానని చెప్పి పంపుతున్నాడు అనమాట. అయితే దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో అందరూ కూడా కలిసికట్టుగా మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి. ప్రభా ఇది మాకు బయలుపరచమని. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ఈ కాలం ఏమైనా బిడ్డలు ఆ రీతిగా ఉంటే ఎంతో బాగుండు. అయితే వాళ్ళు దేవుని దగ్గర పోరాడి, ప్రభా ఆ రాజు మనసులో ఆ వచ్చిన ఆ యొక్క కళ భావం మాకు తెలియపరచండి, కళ ఏంటో బయలుపరచండి అని ప్రభా అని దేవుని దగ్గర ఎందుకంటే ఆయన మరుగై ఉన్న సంగతులను బయలుపరిచే దేవుడు. కాబట్టి ఈ దినంలో కూడా హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ అమంగ్ us, మన మధ్యలో ఉంటున్నాడు. జరగబోయే వాటిని ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తున్నారో వాళ్ళకి తెలియపరుస్తున్నారు. ప్రాఫెసీస్ ఆర్ దేర్. కాబట్టి ఆ కాలంలో దానియేలు ప్రత్యేకమైన ఆత్మ పొందుకునేవాడని వాక్యం సెలవిస్తుంది. దానియేలు దేవుని దగ్గర నుంచి వార్త వచ్చిన వెంటనే అరియోకును పిలిపించి నన్ను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళమని అడుగుచున్నాడు అనమాట. అక్కడ రాజు దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు రాజు ఏం అడుగుతున్నాడంటే, నా కళను కలభావము చెప్పగలే శక్తి నీకు ఉంటున్నదా అంటే, ప్రభా నాకు లేదు, ఆ శక్తి నాకు లేదు. అయితే నువ్వు మాకు టైం ఇవ్వాలి, ఎందుకంటే ఎవరైనా జోషులు కానీ లేకుంటే జ్ఞానులు కానీ ఎవరు కూడా ఈ కార్యం చేయలేరు. అయితే దేవాది దేవుడు జరగబోయే వాటిని నీకు తెలియపరిచినారు, అంత్యకాలంలో జరగబోయే వాటిని నీకు బయలుపరిచారు. అయితే దాన్ని నాకు తెలియపరచాలని నన్ను దేవుడు ఎన్నుకొని ఆ కళను నాకు తెలియపరిచినాడు. కాబట్టి నా జ్ఞానం ఏమాత్రం దానికి సరిపోదు, దేవాది దేవుడే ఆ యొక్క జ్ఞానాన్ని నాకు ఇచ్చి
జరగబోయే వాటిని నీకు తెలియపరచమని నన్ను ఏర్పరచుకున్నాడని సెలవిస్తున్నాడు. సెలవిచ్చిందే కాకుండా ఆయన బయలుపరుస్తున్నాడు అనమాట. రాజా, నువ్వు మంచంలో నువ్వు పడుకొని నిద్రపోయేటప్పుడు నీకు ఒక కల వచ్చింది. అయితే నువ్వు దాన్ని మర్చిపోయారు. అయితే మీరు ఆలోచన చేసుకొని పండుకున్నారు. ద లాస్ట్ డేస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు దిస్ కింగ్డమ్, ఈ యొక్క రాజ్యానికి ఏం జరగబోతుందని నువ్వు ఆలోచన చేసినప్పుడు ఆ కళ వచ్చిందనమాట. గాడ్ ఈస్ రివీలింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. అయితే నీ కళలో ఒక ప్రథమ కనబడుతుంది, ఒక స్టాచ్యూ కనబడుతుంది అనమాట. దాని యొక్క తల మేలిమి బంగారు లాగా ఉంటున్నది. దాని యొక్క భుజము వెండిగాను, దాని యొక్క రొమ్ము వెండిగాను ఉంటున్నది. దాని యొక్క నడుము భాగము, తొడ భాగము అవన్నీ కూడా ఇత్తడితో కలిసి ఉంటున్నది. మోకాల భాగం ఇనుపతో ఉంటున్నది. అయితే ఆ కాల పాదం భాగం మాత్రం సగం ఇనుప, సగము బంకమట్టితో ఉంటున్నది. ఇది మీరు చూస్తుండగా అక్కడ ఒక గొప్ప రాయి, ఎవ్వరు కూడా దొర్లించకుండా ఆ కొండలో నుండి ఒక రాయి వచ్చి ఆ యొక్క పాదం మీద పడినట్లు మీరు చూస్తాం. ఆ పడిన వెంటనే ఆ యొక్క పాదము చుక్కు చుక్కుగా అది పక్కలకు లేసిపోతుంది. అయితే ఆ యొక్క ప్రథమ కింద పడి తల భాగం, ఆ యొక్క బంగారు ఏమి, వెండి ఏమి, ఇత్తడి ఏమి, ఇనుప ఏమి అవన్నీ కూడా చెల్లాచెదరుగా ఆ యొక్క కలంలో ఆ యొక్క పొట్టు వలె ఎగిరిపోతుంది. ఈ యొక్క రాయి సమస్తము భూమి ఆకాశం అంతా నిండుకుంటున్నది. అయితే ఆ రాయి ఏమంటే కడపటి దినంలో జరగబోయే దేవుని యొక్క రాకడ అనమాట. అయితే మనం ఇక్కడ చూస్తాము, దేవుడేం బయలుపరిచినాడంటే బంగారు అనేది మీ కాలం, మీ కాలం నెబుకద్నెజరు అయిన నీ కాలంలో పక్షులేమి, జంతువులేమి, జనులేమి సంతోషంగా ఉంటున్నారు, అంతా కూడా బాగా జరుగుతుంది, దేవుని కార్యాన్ని ఆశీర్వదించినాడు. అయితే నీ మరణం తర్వాత ఆ వెండి చూపెట్టారు. ఆ యొక్క కాలము అది పర్షియా దేశపు కాలం. ఆ కాలంలో అంత బాగా జరగకపోవచ్చు. అటు తర్వాత నడుము భాగం ఇత్తడితో చూపించారు. ఆ యొక్క భాగంలో మనం చూస్తే ఒక దేశం రాబోతున్నది, అది గ్రీక్ దేశము. అది లోకమంతా కూడా వ్యాపిస్తుందని సెలవిచ్చాడు దేవుడు. అటు తర్వాత ఆ యొక్క ఇనపది మనం చూస్తాం. ఇనపది చూచినప్పుడు అది చాలా కఠినంగా ఉంటుంది. దేశాలని అన్ని కూడా విరగగొట్టి వాళ్ళలో కలతలు పుట్టించే ఒక దేశం, అది రోమా ప్రభుత్వం అని సెలవిస్తున్నారు. కడపటిగా మీరు చూసారే, పాదం సగం ఇనప, సగము బంకమట్టి అన్నారు. అది అది రాబోయే కాలంలో డెమోక్రటిక్ కంట్రీ, అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాలం అనమాట. అయితే ఈ 4 కాలం తర్వాత ఆ పాదం మీద ఆ పాదంలో మీరు చూచిన ఇనుప బంకమట్టి కాలం జరిగేటప్పుడు ఆయన రాకడ ఉంటున్నదని దేవుడు మీకు తేట తెలియగా బయలుపరిచారు. ఈ యొక్క కళ సత్యం, దాని యొక్క అర్థం నిత్యంగా అది సత్యంగా ఉంటున్నదని దానియేలు గట్టిగా చెప్తున్నాడు అనమాట. సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు ఆ రాజు. దానియేలుకు నమస్కారం చేసి, నీ దేవుడే ఈ లోకంలో గొప్ప దేవుడు, ఆయనంతటి దేవుడు లేనే లేదని సెలవిచ్చి, రాజ్యం అంతా కూడా నీ దేవుణ్ణి రూల్ చేసుకోవాలా, ఆయనను పూజించాలనే ఒక శాసనం పంపిస్తున్నాడు. బహుమానాలు దానియేలుకి ఇచ్చి ఆయన షద్రాక్, మేషాక్, అబేద్నెగోలను కూడా గొప్పవాడుగా ఆ రాజ్యంలో చేర్చుకుంటాడు అనమాట. ఇది ఇలాగ ఉంటుండగా మత్తయి సువార్తను మనం ఒకసారి చూడాల. ఇక్కడ దేవుడు ఎందుకు దానియేలుకి ఈ కథను బయలుపరిచాడు? దీని అర్థం ఏమంటే, స్వయంగా యేసయ్య ఈ భూమి మీద తిరుగుచున్న కాలంలో అనేక ఉపమానాలతో దేవుడు మాట్లాడాడు. మనకు ఒక ఆశ్చర్యం ఏమంటే, చిన్న బిడ్డలతో మాట్లాడినట్లు దేవుడు తన శిష్యులతో మాట్లాడినాడు. అక్కడ చేరుకొని వచ్చే వాళ్ళందరూ కూడా పామర్లు, చిన్న వాళ్ళు, వ్యవసాయకులు, చేపలు పట్టే వాళ్ళు, లేకుంటే ట్యాక్స్ కలెక్టర్స్, పన్ను వసూలు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకు పరలోక రాజ్యం గురించి మర్మం ఏం తెలుస్తుంది? అలాంటి వాళ్ళ దగ్గర కూర్చొని దేవుడు గొప్ప సత్యాలను ఉపమానంతో మాట్లాడు. ఎందుకంటే దేవుని వాక్యము కీర్తన గ్రంథము 78:2 అనుకుంటున్నాను. ఆ వాక్యంలో పారబుల్స్, విత్ ద పారబుల్స్ ఐ విల్ స్పీక్ టు దిస్ పీపుల్ అని వాక్యం ఉంటున్నది. అయితే పాత నిబంధనలు కాబట్టి ఆయన ఉపమానంతోనే ఈ యొక్క పరలోక రాజ్య యొక్క సత్యాన్ని చెప్తా వస్తానన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఒక 7 ఉపమానాలను దేవుడు చూపించాడు అనమాట. వాళ్ళకు చెప్పినాడు. ఒకడు విత్తుటకు, ఒక పరలోక రాజ్యము ఒక వ్యవసాయికి పోలిక బట్టి చెప్పినాడు అనమాట. అక్కడ చూస్తే ఆయన గంపలో విత్తనాలు ఎత్తుకొని విత్తుచుండగా త్రోవలు కొన్ని పడినాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని బండ మీద పడినాయి, కొన్ని మంచి నేలలో పడినాయి అనమాట. దాని అర్థము ఆ యొక్క శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, విత్తువాడు మనుషులు అన్నమాట. ఆ యొక్క విత్తనము దేవుని యొక్క వాక్యం. కొంతమంది అయితే రోడ్ తర్వాత పడిన వెంటనే సాతాను వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. కొంతకాలం వాళ్ళు ధ్యానం చేస్తారు, దేవునిలో నడుస్తారు, మంచిగా ఉంటారు. అయితే మళ్ళీ వారు దాన్ని మర్చిపోతారు. ఎందుకంటే దానికి లోతు లేదు ఆ యొక్క భూమికి. అటు తర్వాత చూస్తే బండ మీద పడిన విత్తనం, అది మొలిసి బాగా పైకి వస్తుంది. అయితే బండలో వేర్లు లోతు పారలేదు కాబట్టి కష్టాలు, కన్నీళ్ళు వచ్చేటప్పుడు అవి కూడా
నాశనం అయిపోతుంది అనమాట. వాళ్ళు కూడా అలాగనే వాక్యం రిసీవ్ చేస్తారు. వెన్ ఎవర్ దే ఎన్కౌంటర్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రయల్స్ ఇన్ లైఫ్ దే గో అవే ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అవే ఫ్రమ్ ద లాడ్. ఇంకా చూస్తే ముళ్ళ కంపలు పడుతుంది. ముళ్ళ కంపలు పడినప్పుడు వాళ్ళు కూడా అంతే. లోకాశలు ఇవన్నీ కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే ఈడువపడి ఆ యొక్క వాక్యంకు లోబడకుండా ప్రక్కతోవ పడిపోతారనమాట. ఇంకా మంచి నేలలు పడినవి కొన్ని 30 గాను, కొన్ని 60 గాను, కొన్ని 100 ఫలిస్తుందంట. అయితే ఇది ఒక ఉపమానం చెప్పాడు. రెండవదిగా ఆయన మరి ఒక వ్యవసాయకుడిని చూపించాడు. అదేమంటే ఒకతను తన యొక్క మంచి నేలలో ఆయన దున్ని ఎరువేసి చక్కగా పెట్టుకొని గోధుమ గింజలను నాటుతున్నాడు అనమాట. మంచి విత్తనాలు. అయితే రాత్రికాల సమయంలో ఆ యజమానుడు నిద్రపోయినప్పుడు ఈ సాతాను వెళ్ళి గురుగింజలను కూడా మధ్యలో నాటుతుంది అనమాట. అయితే ఈ గోధుమలతో పాటి గురుగింజలు కూడా పెరుగుతుంది. అయితే ఆయన దాసులు వెళ్ళి అడుగుతున్నారు యజమానుడు, మీరు మంచి విత్తనం నాటారు కదా, ఈ గురుగింజలు కూడా గోధుమతో పాటు వస్తున్నది, వాటిని తీసివేస్తామంటే లేదు లేదు, ఒకవేళ మీరు తీసివేసేటప్పుడు ఆ గురుగింజలతో పాటు గోధుమ కూడా బయట పెళ్ళగింపబడుతుంది. కాబట్టి రాకడ సమయంలో దేవదూతలు నలుదిక్కుల నుంచి వచ్చి వాటిని కోత కోస్తారు. ఆ సమయంలో ఈ గురుగింజలను తీసుకొని పోయి అగ్నిలో పారవేస్తారు కట్టకట్టి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంత భయంకరం చూడండి. శిష్యులు అడుగుతున్నారు, దీని అర్థం ఏంటి అంటే వాక్యమే విత్తనం. ఆ వాక్యం విత్తేటప్పుడు అది మంచి నేలలో పడి అది ఎదగాల. విశ్వాసులకు ఈ గోధుమ గింజలు సాదృశ్యంగా ఉంటున్నది. గురుగింజలు ఏమంటే సాతాను యొక్క బిడలు, వాళ్ళు కూడా మనతో పాటు పెరుగుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మంచివానికి చెడ్డవానికి అందరు కూడా సూర్యుని ఇస్తాడు, వెలుగిస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు. అయితే ఆత్మీయ బ్లెస్సింగ్స్ ఉండకపోవచ్చు, వాళ్ళకు ఉండదు. కాబట్టి దేవుని రాజ్యంలో అడుగుపెట్టే అరుగద వాళ్ళకు ఉండదని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది. వాళ్ళని అగ్నిలో పారవేస్తారు. వాళ్ళని ఇలాగనే పెరగనివ్వండి అంటే అంతవరకు వాళ్ళు కూడా పెరుగుతారు. అయితే కడపటి దినములలో నలు దిక్కుల నుంచి దేవదూతలు వచ్చి వాళ్ళని కోస్తారని సెలవిస్తుంది. మరి ఇంకా 2 ఉపమానం చెప్తున్నాడు. అదేమంటే ఒకటి మస్టర్డ్ సీడ్ అంటే ఆవగింజ, అది చాలా చిన్నది. అయితే ఒకడు దాన్ని తీసుకొని వెళ్ళి తన తోటలో నాటేటప్పుడు అది విస్తారంగా పెరుగుతుంది అనమాట. దాని యొక్క బ్రాంచెస్, దాని యొక్క కొమ్మల్లో పక్షులు వాళ్తాయి. అయితే అది కూడా ఒక సాదృశ్యం. ఏమంటే చిన్న విత్తనం, ఆవగింజ అన్నిటికంటేనా చిన్న విత్తనం. అయితే పరలోక రాజ్యం అనేది చిన్నగా ప్రారంభం చేసి అయితే లోకమంతా కూడా ఒక దినం వ్యాపింపబోతుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు రెయిన్ ద వరల్డ్. 1000 years పరిపాలన ఒకటి ఉంటున్నది. కాబట్టి ఆ దినం గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. ఇంకొక ఉపమానం చెప్పాడు. పులిసిన ఒక పిండిని తీసుకొని ఒక స్త్రీ దాన్ని ఒక గంపల మూత పెట్టి ఇంకా ఎక్కువ పిండి దాని మీద వేసి చూసినప్పుడు ఆ పిండి అంతా కూడా పులిసిపోయింది అనమాట. దో ఇట్ ఈస్ వెరీ స్మాల్, ద కింగ్డమ్ విల్ ఇంక్రీజ్. అయితే మనం వాక్యం విత్తాలన్నమాట. ఇలాగ 4 ఉపమానం చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడంటే ఒకడు తన యొక్క పొలంను తవ్వినప్పుడు గుప్త నిధి ఆయనకు కనబడుతుంది అనమాట. అయితే వెంటనే ఆయన ఏం చేశాడంటే దాన్ని మూసేసి మిగతా పొలం అంతా కూడా అమ్మి వేసి దాన్ని కొనుక్కుంటున్నాడు. అది వేరే వాళ్ళ పొలం. అయితే దాన్ని ఆయన కొనుక్కుంటాడు. అలాగని ఇంకొకడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఎన్నో విలువైన స్టోన్స్ ఉన్నాయి. అయితే ఒక అతను వ్యాపారి ఆ యొక్క ముత్యాలను అమ్ముకొని వచ్చినప్పుడు అది చాలా విలువైనదని అనుకొని ఆయన ఇవన్నీ అమ్మివేసి ముత్యాలను కొనుక్కుంటున్నాడు. దీని అర్థం ఏమంటే what all we have in this world, they are not lasting ones, but we have to sacrifice everything in order to inherit the kingdom of God. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దేవుడు ఎంత చిన్న ఎగ్జాంపుల్స్తో వాళ్ళకు పరలోక రాజ్యాన్ని చెప్పారు. అయితే వాళ్ళందరికీ అర్థమైందంటే అంతా అర్థమైంది. ఇంకా కడపటిగా ఒకటి చెప్తున్నాడు. అదేమంటే వలలు సముద్రంలో వెళ్ళి వాళ్ళ యొక్క వృద్ధి అదే అనమాట పని. కాబట్టి వలలు సముద్రంలో వేసినప్పుడు మంచి చేపలు వచ్చినాయి, చెడ్డ చేపలు వచ్చినాయి. అయితే ఆ యొక్క గంపలో మంచి చేపలన్నీ వేసుకుని చెడుని తీసుకుపోయి దాన్ని కూడా అగ్నిలో పారవేస్తారని మత్తయిలో 13:50 మనము చూస్తాం, 50 వచనంలో. ఇవన్నీ మనం చూసినప్పుడు దర్ ఇస్ అ కాషన్ ఫర్ ఎవ్రీబడి. ఈ యొక్క 2 మాత్రం మనం చూస్తే ఈ యొక్క పర్ల్ ఆ యొక్క గుప్త నిధి 2 చూసినప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రభా మేము సమస్తం వదిలి నిన్ను వెంటబడుతున్నాం కదా. ఆ వాక్యం మనం చూడగలుగుతాము. మత్తయి 19లో ఉంటున్నది. అప్పుడు పేతురు ఆయనను అడుగుతున్నాడు అనమాట, సమస్తము మేము వదిలి నిన్ను వెంబడించినాం కదా, మాకేమి అంటే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో నువ్వు మహిమగా ఉంటున్నావు, రాబోయే లోకంలో కూడా నా రాజ్యంలో నువ్వు 12 గోత్రాలని
జడ్జి చేసేదానికి నాతో పాటు నువ్వు ఉంటావని, సింహాసనం మీద నువ్వు కూడా కూర్చోబెట్టబడతావని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. సో దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. పేదరును పిలిచినప్పుడు ఆయన వలలను వదిలి ఆయన వెంటబడినాడు. అలాగనే మాథ్యూ కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరినైతే దేవుడు పిలిచాడో దే నెవర్ థాట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు ద పేరెంట్స్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ టు ద ఫ్యామిలీ, నథింగ్ దే థాట్. ద మొమెంట్ దే సా ద ఫేస్ ఆఫ్ జీసస్ దే జస్ట్ వాక్డ్. ఆయన ఒక మాట విన్నాడు పేదరు. ఆ వలలో ఆయన చేప రాత్రి అంతా దొరకలేదని అనేటప్పుడు ఆ పడవలో కూర్చొని ఎస్సే మాట్లాడేటప్పుడు ఒకవేళ పేదరు ఆయన మాటలన్నీ కూడా వినింటాడు. ఆ మాటల హృదయంలో నాటుకుపోయింది అనమాట. ఈయనను నేను వెంబడించాలనే ఒక ఆశ. అలాగా ఆయన అడుగుతున్నాడు, సమస్తం మేము వదిలి వచ్చినాం కదా ప్రభా. కాబట్టి ఈ యొక్క ఉపమానాలన్నీ మనం చూస్తే మనం దేన్ని కోరుకుంటాము ఈ లోకంలో? ఈ పరలోక రాజ్యానికి మనం ఏం చేస్తున్నామంటే ఇంత విస్తారమైన పరలోక రాజ్యం రాబోతున్నది. దేవుడు 35 యెషయాల సెలవిచ్చాడు. అక్కడ సింహ పిల్లలు, నాగపాంబు, అక్కడ చూస్తే గొర్రెపిల్ల అంతా కూడా కలిసి ఆడుకుంటది. నాగపాంబు పుట్టల దగ్గర చిన్న బిడ్డలు ఆడుకుంటున్నారని వాక్యం సెలవిస్తుంది. అటువంటి ఒక రాజ్యం ఆయన స్థాపింపబోతున్నాడు. ఇప్పుడు మనకు ఎంతో వేదన, ఎంతో కన్నీళ్లు, ఎంతో శ్రమ, ఇవన్నీ ఓర్చుకొని మనం నడుస్తున్నాం. అయితే గోధుమ గింజలు ఎదుగుతున్నాయి. అయితే మనం సమస్యలిపోకూడదు. ఆ యజమానుడు నిద్రపోయినప్పుడు ఈ యొక్క సాతాను పోయి ఆ గురు గింజలను వేస్తుంది. మనం ఒకవేళ నిద్రపోయితే దేవునితో బాగా నడుస్తూ నడుస్తూ ఉండి ఒకవేళ మనం నిద్రపోతే మనం కూడా ఆ గురుగింజలతో కలిసిపోతాం అనమాట. కాబట్టి మెలకువగలిగి మనము జీవించాలి. అయితే దేవుడు మనందరినీ ఎన్నుకున్నాడు. వాక్యంలో రూఢిగా సెలవిస్తున్నాడు, చూడుము నా అరచేతులు నేను నిన్ను చెక్కి ఉన్నానంటున్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు, 3వ మాటలో, నా గొర్రె పిల్లలు నా స్వరం వినును అంటున్నాడు. అంటే నా శబ్దాన్ని వింటాది అంటున్నాడు. ఇంకా తిమోతి 2వ తిమోతి 2వ అధ్యాయము 19 వచనంలో కూడా ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను. అక్కడ కూడా ఆయన ఏమంటున్నాడంటే, నెవర్దెలెస్ ద సాలిడ్ ఫౌండేషన్ ఆఫ్ గాడ్ స్టాండ్స్ హ్యావింగ్ దిస్ సీల్, ద లార్డ్ నోస్ దోస్ హు ఆర్ ఇస్. అంటే దేవుడు తను ఎవరిని ఏర్పరచుకున్నాడో వాళ్ళు ఆయనకు తెలుసు. ఎవరెవరిని ముద్ర వేసి ఉన్నాడో తన ఆత్మతో వాళ్ళని ఆయన నడిపిస్తా వస్తున్నాడు, కాపాడుతూ వస్తున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 27వ అధ్యాయంలో ఆయన నాటిన దాన్ని నీళ్లు పోసి కాపాడుతా వస్తున్నాడు. వీఆర్ ఆల్ ద వీట్ అనమాట. మనం ఎదుగుతా ఉంటున్నాం ఆయన రాజ్యం కోసం. అయితే మనకేమి వాగ్దానం? ఈ పరలోక రాజ్యం ఎప్పుడు వస్తున్నది, ఎక్కడెక్కడ ఉంటున్నది ఈ వాక్యం అనేది కూడా ఒకసారి మనము చూసుకోవాలన్నమాట. ఆ వాక్యాలను మనం చూస్తే మన హృదయానికి సంతోషం వస్తుంది. ఈ పరలోక రాజ్యాన్ని ఒక రాయికి చూపించారు కదా దానియేలు యొక్క దర్శనంలో. ఆయన యొక్క కళలో, నెబుకద్నెజర్ కళలో ఒక రాయి ద్రొల్లుకొని వచ్చి ఆ యొక్క ప్రథమను ఆ యొక్క స్టాచ్యూను కొట్టివేసినట్లు చూస్తాం. ఆ రాయిను 118, 22 దేవుని యొక్క వాక్యము కీర్తనలో ఉంటున్నది. ఇడ్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది అని చెప్తారు. అంటే దేవుని మనం వద్దనం, ఎస్సామిని వద్దన్నారు యూదులు. అయితే ఆయనే రాబోతున్నాడు అనమాట. యెషయా 28:16 కూడా, సియోనులో ఒక రాయిను నేను వేసి ఉన్నాను, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి అనమాట. ఆ రాయి పునాది రాయిగా ఉంటున్నది, దాని మీద విశ్వాసం ఉంచివాడు ఎన్నడూ కలవర పడడు అని వాక్యం ఉంటున్నది. కాబట్టి వీఆర్ ఓన్లీ హోపింగ్ ఆన్ ద కమింగ్ కింగ్డమ్. సో యాజ్ ద కింగ్డమ్ ఇస్ స్టార్టెడ్ హియర్, చిన్న ఎత్తుగా ఒక మస్టర్డ్ సీడ్గా మనలో అది స్టార్ట్ అయి ఉంది. అది ఎదిగి ఎదిగి రానున్న దినములలో గొప్ప వృక్షంగా అది మారబోతున్నది. కాబట్టి ఈ రాజ్యం కోసం పిలువబడిన మనకు నిరీక్షణ ఏముంటున్నది? ఆయన ఏమంటున్నాడంటే హెబ్రీ పత్రికలో 11:16 చెప్తున్నాడు అనమాట. వాళ్ళు ముందు కాలంలో ఉండే వాళ్ళందరూ కూడా నిరీక్షణతో, అబ్రహాంతో సగా అందరూ కూడా గుడార నివాసులుగా, టెంట్ అలా జీవిస్తున్నారు. ఎందుకంటే దేవుని చేత కట్టబడిన పునాది గల ఒక పట్టణం మాకు ఉంటున్నది అని నిరీక్షణ, విశ్వాసం ఉంచి వాళ్ళు ముందుకు వెళ్ళినట్లు మనం చూస్తాం అన్నమాట. అంటే 14:3 దేవుడు ఏమంటున్నాడు యోహానులో, మీరు కలవర పడనీయకండి, నేను వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి నీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడ నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను అనే వాక్యం మనకు రూఢిగా ఉంటున్నది అనమాట. అంటే ఇంకా ఆ కాలంలో వాళ్ళు దే వర్ నాట్ అషేమ్ టు ఫాలో హిమ్. ఎందుకంటే దేవుని చేత కట్టబడిన స్థలం కోసం నిరీక్షణతో, విశ్వాసంతో వాళ్ళందరూ, అబ్రహాము, ఈసాకు, యాకోబు అందరూ కూడా, దావీదు అందరూ కూడా విశ్వాసంతో ముందుకు వెళ్ళినారన్నమాట. అదే కాకుండా అపోస్తుల కార్యక్రమంలో 1వ అధ్యాయం 11వ వచనములు మనం చూస్తే, గలిలేయ ప్రజలారా మీరెందుకు ఇలాగ చూస్తున్నారు? ఇప్పుడు మీ మధ్యలో నుంచి తీసుకొని పోయే యేసు ప్రభు ఒకరోజు వస్తున్నాడు,
మహాశబ్దంతో, బూరధ్వనితో, దేవదూతల ఆర్భాట శబ్దంతో ఆయన తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఆయన పైకి తీసుకొని వెళ్తాడు. డెఫినెట్లీ యూ విల్ కమ్ బ్యాక్ అని సెలవిస్తున్నాడు. ఈ మాట మనం తెస్సలోనికేయుల్లో కూడా ముఖ్యంగా మరణించిన వాళ్ళ దగ్గర ఈ మాట చెప్తారు. తెస్సలోనికేయులు 4:17 డెఫినెట్లీ హీ విల్ కమ్. అయితే ఆయన వచ్చినప్పుడు క్రీస్తునందు నిద్రించిన వాళ్ళని మొట్టమొదటిగా లేపి తీసుకొని వస్తాడు. అయితే అటు తర్వాత సజీవంగా ఉండే మనం కూడా ఆయనతో పాటు ఎత్తపడి ఎల్లవేళ ఎంతో ఆయనతో పాటు ఉంటామనే యొక్క వాక్యం మనకు రూఢిగా ఉంటుంది. అంతేకాకుండా యాకోబు పత్రిక 5:7-8 కూడా చలవిస్తుంది. దేర్ ఫోర్ బీ పేషెంట్ బ్రదర్ అంటిల్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఆయన రాకడ వరకు వేచి ఉండుడి అంటున్నాడు. ఒక వ్యవసాయకుడు ఏం చేస్తున్నాడు? తన యొక్క పొలంలో నాటి ఆ పండు వచ్చేంత వరకు తొలకరి వాన, కడపటి వాన అంతవరకు ఎదురు చూస్తున్నాడు. అలాగనే యూ ఆల్సో బీ పేషెంట్, ఎస్టాబ్లిష్ యువర్ హార్ట్స్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఆయన రాకడ కొరకై స్థిరంగా మీరు వేచి ఉండుడి నీ యొక్క వాక్యంను సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఆ యొక్క పేదరికి ఏమంటున్నాడు? ఇదిగో పరలోకపు రాజ్యపు తాళపు చెవిని నేను నీకు ఇస్తున్నాను. మత్తయి 16:19. దేన్ని నీ భూలోకంలో బంధిస్తావో అది పరలోకంలో బంధింపబడుతుంది, దేన్ని నీ విప్పుతావో అది పరలోకంలో విప్పబడుతుందనే అధికారాన్ని ఆయన మనకి ఇచ్చిపోయినాడు. పేదరికే కాదు, ఈ కాలంలో ఉండే మనకు కూడా ఆయన ఆరోగ్యం అయినప్పుడు చెప్పినాడు, ఆకాశమందును భూమి ఎందును నాకు సర్వ అధికారం ఇవ్వబడింది, కాబట్టి ఈ అధికారం నేను నీకు ఇస్తున్నాను అంటున్నాడు. మనం వాక్యం ద్వారా వాక్య ధ్యానం చేస్తూ ప్రతినిత్యం పరిశుద్ధాత్మతో సహవాసం చేసి మాట్లాడినప్పుడు కార్యాలు జరుగుతుంది. మన యొక్క కుటుంబానికి ఒక కవచగా, రక్త కవచగా వేసే ఉంటున్నాడు అనమాట. అయితే ఆ రాజ్యం వచ్చేంత వరకు కూడా ఎలాగా రాజ్యాన్ని పొందుకోవాలని అనేక మంది వెళ్ళి ఈ 4 సువార్తల్లో కూడా దేవుని అడిగారనమాట. ఒక యవనస్తుడు వెళ్ళి నికోదెము వెళ్ళి దేవుని అడుగుచున్నారు. ఏమంటే, అయ్యా ఈ రాజ్యాన్ని నేను ఎలా పొందుకోవాలంటే యోహాను సువార్తలో ఏమంటున్నాడు? ఆత్మతోనూ సత్యంతోనూ నీళ్లతోనూ నీ యొక్క ఆత్మతోనూ నువ్వు తిరిగి జన్మించాల. అంటే బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళలేవని నికోదెముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మలో జన్మించడం అనేది పరిశుద్ధాత్మ అభిషేకం. యు నీడ్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని సెలవిస్తున్నాడు. అనేక వాక్యాల్లో మరలా మరలా మనం ధ్యానం చేసినాం. యేసుక్రీస్తును ఆ యొక్క మరణం నుండి జీవంలోకి దాటించిన ఆ ఆత్మ నీలో ఉంటే ఆయన కూడా నీవు ఎప్పుడైతే నువ్వు చనిపోతావు నిన్ను కూడా అది లేపుతాదని వాక్యము కొరింథీ పత్రికలో సూటిగా మనకు రాయబడి ఉంది. అంతేకాకుండా చిన్నపిల్లలందరూ కూడా దేవుని దగ్గర వచ్చినప్పుడు శిష్యులు వాళ్ళని గద్దించారు. అయితే దేవుడేమంటున్నాడు? ఇలాంటి వాళ్ళదే దేవుని యొక్క రాజ్యం అంటున్నాడు. చూడండి, మనం చిన్నపిల్లల తత్వం కలిగి జీవించాలా. వాళ్ళు ఎవరిని క్రిటిసైజ్ చేయరు. ఒకవేళ ఏమైనా కోపంగా వాళ్ళని తిట్టినా మళ్ళా తిరిగి వచ్చి మనతో ప్రేమతో మాట్లాడతారు. అలాంటి చిన్నపిల్లల తత్వం మనకు ఉండాలా. ఆ యొక్క గుణలక్షణాలు కలిగి ఉండే వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతున్నారు. మరి ఇంకొక స్వార్థలు ఏమంటున్నారు? ఈ దేవుని రాజ్యం ఎలాగ ఉంటున్నదని ఒక యవనస్తుడు వచ్చి అడిగినప్పుడు, నీ యొక్క ఆజ్ఞలన్నీ నువ్వు పాటించాలంటే అన్ని ఆజ్ఞలు నేను పాటించినాను అని చెప్తున్నాడు. అయితే నీకు ఒక కొదవ ఉంటున్నది, నువ్వు నీకు కలిగినదన్నీ కూడా అమ్మివేసి బీదలకి ఇమ్మని చెప్తున్నాడు. వాడు మంచి యవనస్తుడు, చాలా రిచ్ పర్సన్ కాబట్టి ఆయనకు చాలా మనసు కష్టమై ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, రిచ్ మెన్ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్. అంటే నాట్ దట్ రిచ్ పీపుల్ పోలేరని కాదు, కానీ నీ మనసు ఒకవేళ ధనం మీద ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఎందుకంటే నీ మనసు ఎక్కడ ఉంటున్నదో, ఒకవేళ నీ యొక్క పొకిషం లేకుండా నీ యొక్క ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి పరలోక రాజ్యం మీద మన మనసు పెట్టాలా. ఆయన రాకడ సమీపమైందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన అంటున్నారు, నీతి కొరకై ఆకలి దప్పికొన్న వారు ధన్యులు, వాళ్ళు పరలోక రాజ్యం వారిది అంటున్నారు. కాబట్టి మనం ఈ పరలోక రాజ్య ఉపమానాలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 మార్లు ఈ ఉపమానాల్ని మత్తయి సువార్తలో దేవుడు సెలవించాడు. ఎంత గొప్ప సత్యాలు చూడండి. ఈ సత్యాలను ఆ యొక్క చిన్న వాళ్ళకు ఏమి కానీ వాళ్ళకి చదువు లేదు, ఏమీ లేదు, జ్ఞానులను సిగ్గుపరచుటకు వెరివారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ వాక్యాలన్నీ వాళ్ళకి తెలియపరిచారు. ఆఖరిలో ఒక మాట అడుగుతున్నారు, ఇవన్నీ కూడా మీకు అర్థమైందంటే మాకు అర్థమైంది అని వాళ్ళు బాగా చక్కగా చెప్తున్నారన్నమాట. అటువంటి ఒక బోధ దేవుడు చేసిన తర్వాత వాళ్ళని అలాగనే ప్రిపేర్ చేసి శిష్యులందరినీ కూడా తరబిచ్చేసి తన యొక్క రాకడ కొరకై ఈ లోకాన్ని, ఈ యొక్క
గోధుమ గింజలు విత్తపడిన ఈ యొక్క లోకాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలా. ఆ గోధుమ గింజలు ఎదగాల. మనం దానికి నీళ్లు పోసి సాతాను రాత్రిలో వచ్చి ఆ గురుగింజలు ఆడ వేయకుండా మనం కాపాడాల. కావలివాడుగా ఇజ్రాయెల్‌లో ఆయన మనల్ని పిలిచాడు. మనం కావలి ఉండి ఆయన రాకడ కోసం ఆ పంట విస్తారంగా ఉంది. విస్తారమైన పంట మనం కోయాలంటే ఆ గోధుమ గింజలను మనము కాపాడాలి. ఆయన రాజ్యం కోసం ప్రతి ఒక్కరిని చిన్న బిడ్డల నుంచి యవనస్తులను ఇంకా వృద్ధులను కూడా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని మనము సిద్ధపరచాలా. కాబట్టి దానియేలు యొక్క దర్శనము, ఆ దానియేలు యొక్క కల భావం చెప్పిన రీతిగా వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఆ యొక్క బబిలోను సామ్రాజ్యం కూలిపోయింది, పెర్షియా సామ్రాజ్యం కూలిపోయింది, గ్రీక్ దేశ సామ్రాజ్యం కూలిపోయింది, రోమా ప్రభుత్వం అయిపోయింది. ఆఖరగా డెమోక్రటిక్ ఆ కంట్రీ డెమోక్రటిక్లో మనం ఉంటున్నాం. ఆ ప్రభుత్వంలో మనుషులు రాజులు ఏలుచున్న కాలము అది కఠినంగా సహము వాళ్ళు ఒకరికొకరు కలిసిపోకుండా ఇలాంటి సమయంలో ఇలాంటి కాలంలోనే ఆ రాయి ద్రొల్లింపబడుతుందనే యొక్క వాక్యం రూఢిగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో సెలవిప్పబడింది. ఆ యొక్క రాయి ఏమీ లేదు కానీ దేవుని యొక్క రాజ్యం ఈ భూలోకంలో స్థాపింపబడబోతున్నది. అందులో నువ్వు నేను ఉండాలంటే వాక్య ధ్యానం చేయాలా. దివారాత్రి ధ్యానం చేయవాడు ధన్యుడు అంటున్నాడు. పరలో రాజ్యము అటు వారిది. కాబట్టి మనము దివారాత్రి ధ్యానం చేస్తూ ఆ రాజ్యం కోసం మనము సిద్ధపడాలా. పిలాతు అడుగుతున్నాడు దేవుణ్ణి, నీ రాజ్యం ఎక్కడ ఉంటున్నదంటే నా రాజ్యం ఇకలోక సంబంధమైనది కాదు అని సెలవిస్తున్నాడు దేవుడు. కాబట్టి ఆ యొక్క దొంగ కూడా అడుగుతున్నాడు, ప్రభా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను చేర్చుకుంటున్నాడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. ఆ రాజ్యం కోసం మనం తపన పొంది ఈ లోకంలో సమస్తము వ్యర్థమని ఎలాగా ఆ యొక్క ముత్యాలని అమ్ముకొని అంతా కూడా మంచి స్టోన్స్ అన్ని అమ్మివేసి ఆ ముత్యాలను ఆయన కొనుక్కుంటున్నాడు. మనకి ఏది విలువైన మనం అనుకుంటామో అవన్నీ పెంట కుప్పకు సమానమని మనం దూర వేసేసి ఆ పరలోక రాజ్యం కోసం ఆ యొక్క విలువల కోసం మనం అందరూ కూడా పోరాడి ఆ రాజ్యాని కోసం ఎదురు చూస్తాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. అన్ని ఆశీర్వాదములు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి యేసప్పా, ఇదిగోనైనా అలనాడు ప్రభా చిన్న బిడ్డలకు చదువు లేని వాళ్ళకు ప్రభా నీ యొక్క వాక్యాన్ని నైనా పరలోక మర్మాన్ని ప్రభా తెలియపరిచావు ఉపమానాల ద్వారా. ఈ దినం ప్రభా మేము కూడా చదువు లేని వారం నైనా, ఇదిగో ప్రభా జ్ఞానం లేని వారం నైనా, అట్టి వారికి ప్రభా నీలో తగిన సత్యాలను ప్రభా నైనా నీ పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మాకు తెలియపరుస్తున్నావు. అందును బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నైనా, ఇదిగో ఇంత గొప్ప రక్షణ ప్రభా నిర్లక్ష్యం చేసిన రాబోయే ఉగ్రతకి ఎలాగ తప్పించుకోగలుగుతామని వాక్యం సెలవిస్తుంది. ఈ సత్యాలన్నీ మా చేతిలో ఉంచావు ప్రభా. అయా మీరు దీన్ని చదవండి పాటించండి అని ధన్యులను సెలవిచ్చావు. అయితే దినమల్లా దీనిని ధ్యానం చేస్తూ నీ రాకడ కొరకై మెలకువగలిగి జీవించటకు సహాయం చేయండి. ఇదిగో సాతాను ఆ గురు గింజలను నాటకున్నా ప్రభా, ఎల్లప్పుడూ కూడా ప్రభా నాయన ఆత్మను ఆర్పకున్నా ప్రభా ప్రార్థన చేస్తూ నీలో మేము అందరూ కూడా నీ రాజ్యం కొరకై ఎదురు చూచుటకు అందరినీ ఆయత్తపరచమని నజరేయుడైన యేసు అది పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.